నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో నీ మీద వ్యాధులకు అధికారం ఉండదు, మరణానికి అధికారం ఉండదు, చేతబడి శక్తులకు, అమాసకు పున్నానికి పొర్రే కథలుండవు. రాత్రి పీడకడలు వచ్చాయి, రాత్రి సర్పం కనిపించింది, అది పడిగేసుకొని తిరుగుతుంది, అది ఆ ఇంట్లో కూర్చుంది, రాత్రి సమాధులు కనిపించాయి. ఈ పాడు కళలు ఎందుకు పడతాయి నీకు? మాకు ఒక్క కళ కూడా పట్టదే, ఒక్క కళ కూడా రాదే. ఈ పాడు కళలు ఎందుకు వస్తున్నాయి నీకు? అపవిత్రమైన కళలు నీకు ఎందుకు వస్తున్నాయి చెప్పు? అపవిత్రుడైన సాతాను నీ మీద దాడి చేస్తున్నాడంటే నీలో ఏదో రహస్య పాపం, దేవునికి ఇష్టం లేని ఆలోచన, దేవునికి ఇష్టం లేని కార్యము, దేవునికి ఇష్టం లేని పని ఏదో నీకు ఉంది కనుకనే ఆ పాడు కళలు వస్తున్నాయి. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది కనుక ఒక్కసారి క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత నీకు ఇంకా అపవిత్రమైన కళలు నీ కళ్ళకు రాకూడదు.